హలో ఆల్ వెల్కమ్ టు ఏషియా ఫుడ్. ఈరోజు మనం సండేస్ వెరీ స్పెషల్ రెసిపీ రాగి సంగటి ఇంకా మునక్కాల మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ మనం మటన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ, 3 మునక్కాడలు, ఒక 2 టమోటాలని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి బాగా వాష్ చేసిన మటన్ని ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఇందాకే తీసుకున్న ఉల్లిపాయని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. దీనికి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఒక ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసి మూత పెట్టి వాటర్ వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు మనం మసాలా చేసుకుందాం. కొంచెం కొబ్బరి, హోల్ గరం మసాలా, సోంపు, తినే శనగపప్పు, ఇంకా ఒక ఉల్లిపాయ. దీన్నంతా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు మన మటన్ మంచి వాటర్ వదిలింది కదా, ఒకసారి మిక్స్ చేసి ఒక హాఫ్ గ్లాస్ లేదా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ రానివ్వండి. మా మటన్ లేతగునింది కాబట్టి 4 విజిల్స్కే మాకు కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కట్ చేసుకున్న టమోటా ముక్కలు, ఇంకా మునక్కాయల ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, మునక్కాయలకి ఇంకా టమోటోకి సరిపోయేంత మాత్రం వేసుకోండి. మనం మటన్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసాము. ఇప్పుడు ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక పెద్ద స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. ఇది ఒకసారి ఒక 30 సెకండ్స్ అలా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలాని బాగా వేయించుకోండి. ఒక 1/4 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి మసాలాని కుక్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి మసాలాని ఉడకనివ్వండి బాగా. సో ఇప్పుడు మనకి ఆయిల్ అంతా వచ్చి బాగా ఉడుకుతుంది కదా, మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మటన్ని వాటర్తో పాటు ఇందులో యాడ్ చేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి మీకు వాటర్ అవసరం అవుతుంది అని అనిపిస్తే యాడ్ చేసుకోండి. మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు సో ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది అనమాట. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసి గరం మసాలా ఒక పెద్ద స్పూన్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాళ్ళ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ పై ఎసురుకి నీళ్ళు పెట్టుకుందాం. అవి కుక్ అయ్యేలోపు మనం నూకల్ని నానబెట్టుకున్నాము. ఒక 1 అవర్ అన్నా ఇది నానాలి. సో మేము ఒక గ్లాస్ నూకలకి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు నానబెట్టిన నూకల్ని అందులో యాడ్ చేయండి. మీరు ఇది మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ నూకలతో చేసుకుంటే చిన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు ఒక కప్పు రాగి పిండిని ఇందులో యాడ్ చేసి బాగా ఉడకనివ్వండి. అది కొంచెం వాటర్ అంతా ఇమిరిపోయింది, వాటర్ తగ్గుతోంది అన్నప్పుడు ఇలా బాగా రాగి పిండిని అందులో మిక్స్ చేసేయాలి. మొత్తం రాగి పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత వేడిగా మనకి సంగటి అయితే రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లో వేసి చెమ్మ చేత్తో ఇలా రౌండ్గా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మునక్కాల మటన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏషియా ఫుడ్.